హలో ఎవ్రీబడి, ఇవాళ మనం చూస్తున్న డిష్ వచ్చి గోంగూర మటన్ అండి. ఈ గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో మనం మా స్టైల్లో ఏంటి చేస్తాననేది చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ డిష్ కూడా. గోంగూర మటన్ కలిపితే కొంచెం పుల్లగా మసాలా అన్నీ పడతాయి కాబట్టి మటన్లో కూడా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మటన్ కూడా శుభ్రంగా కడిగి తీసుకొని నేను ఇక్కడ 1/2 kg మటనే తీసుకున్నానండి. సో మటన్ని ఒక గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు ఉడకబెట్టుకోవడానికి, దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, కొంచెం ధనియాల పొడి, అంటే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. కారం వేసుకోవాలి. 1 స్పూను కారం ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. కారం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మాత్రం నేను ఇంతవరకు వేసి ఉడకబెడుతున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ మటన్లోకి ఇప్పుడు మనం ఉంచుకున్న గిన్నెలోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం అంటే అది చూసారు కదా, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పసుపు, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసేసుకొని దీన్ని మనం బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనం ఇలా కలిపేస్తుంటే మనకి కొంచెం వాటర్ బయటకు వస్తుంటుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోతే మనకి కొంచెం మటన్ కుక్ అవుతుంది. ఫుల్గా ఏం కుక్ అవ్వదండి కొంచెం, ఎందుకంటే మటన్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా కంపేర్ టు ద చికెన్. సో అందుకని ఇలా ఉడకనిచ్చుకుంటే మనకి పచ్చి వాసన అట్లా ఏమీ లేకుండా ఉంటుంది. సో చూసారు కదా, అలా నీళ్ళు వస్తుంటాయి. కాసేపు మనం మూత పెట్టకూడదండి, వాసన అంతా పోవాలి. అందుకని అట్లాగా కొంచెం కలుపుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. తర్వాత కొంచెం ఒక 10 minutes తర్వాత మనం మూత పెట్టేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఇంకా దాన్ని బాయిల్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా మనం ఉడకబెట్టేసుకొని నీళ్ళంతా ఎగిరిపోయి శుభ్రంగా నీళ్ళన్నీ మొత్తం ఆవిరైపోతాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదండి. మనం ఇష్టంగా తినలేం కదా, కష్టపడి చేసుకున్నది ఇష్టంగా తినాలి కదా. అందుకని చూసారు కదా, అదిగోండి అట్లా పొడిగా అవుతుంది. వీడియో కొంచెం స్లాంట్ అయింది, సారీ ఫర్ దాట్ అండి. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని, నూనె నేను కొంచెం తక్కువే వాడతానండి. మటన్లో ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి, ఫ్యాట్ ఉంటుంది కాబట్టి, అందుకని నాకు కూడా కొంచెం యాడ్ చేశాం కాబట్టి ఇక దీంట్లోకి నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ని ఇట్లా కట్ తీసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకొని, కొంచెం ఆనియన్స్ బాగానే ఉడకాలండి, మంచిగా చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఆనియన్స్ అన్నిటిని వేగిన తర్వాత ఇక్కడ నేను నూనెలో ఇంకేమీ వేయలేదు, ఎందుకంటే అవసరం లేదు ఇక్కడ మనం ఏదన్నా యాలకులు కానీ లవంగాలు కానీ వేసుకోవటం. సో నేను ఇంకా బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇంకొక 1 టీ స్పూన్ అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకున్నానండి. ఇంకో 1 టీ స్పూన్ అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకొని దాన్ని కూడా శుభ్రంగా వేయించుకోవాలి. అట్లా వేగిన తర్వాత పచ్చి వాసన అంతా పోయేదాకా వేయించుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ మనం కొంచెం గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసుకుందాం. అదిగోండి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మళ్ళీ గరం మసాలా పొడి వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసానండి గరం మసాలా కన్నా. అది చూస్తున్నారు కదా, అట్లాగా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ఏమో గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసుకొని దీన్ని మనం కలుపుకోవాలి. మనం కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే నాన్ వెజ్లో బాగుంటుంది కదా, అందుకని కారం వేసుకోవాలి. మనం గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి గోంగూరలో కూడా మనం పచ్చిమిరకాయలు వేసి గోంగూర నూరుకున్నాం కాబట్టి మీకు అనుకూలంగా మీ కారం ఎంత సరిపడా కావాలో అంత వేసుకోండి. మాకైతే ఇక్కడ మేము 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాము, సరిపోతుంది. సో అందుకోసం అట్లా వేసుకొని మనం కలిపేసుకొని బాగా ఇప్పుడు ఇదంతా ఉల్లిపాయలకి అంతా కలిసిపోయేదాకా కొంచెం వేయించుకొని దీనిలో మనము మటన్ వేసేసుకుందాం. దీనిలో ఇంకా టమాటాలు అవి ఏమి వేయాల్సిన అవసరం లేదండి. సో మనం కొంచెం టమాటాస్ని వేసుకోకుండా గోంగూర వేసుకుంటున్నాం కూడా సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న బాయిల్ చేసుకున్న మటన్ ఉన్నాయి కదండి, ఆ మటన్ పీసెస్ వేసుకోవాలి.
ఆ మటన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకొని ఆ మటన్ని ఉడకబెట్టుకున్న గిన్నెలోనే నూనె కూడా నీళ్ళు వేసుకోవాలండి, నూనె కాదు నీళ్ళు వేసుకొని ఉంచుకోండి. అవి పోసుకుందాం తర్వాత. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనాకు తీసుకొని వేసుకున్నానండి. ఫ్రెష్ పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడే వేసేసుకోవాలండి. హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసుకున్నాను. ఆ తర్వాత అలానే ఇంకొక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకున్నాను. అంటే ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు ఇది వేసుకున్నాను. దాంట్లో చూసారు కదా కొంచెం వాటర్ కూడా పోసేసానండి. ఇందాక నేను గిన్నెలో వాటర్ పోసుకోమన్నాను కదా, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసేసాను. ఇంకా మీకు వాటర్ పడతాయి అంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం గోంగూర పచ్చడి, నేను మొన్న గోంగూర పచ్చడి చేసినప్పుడు ఆ గోంగూరని నేను పక్కన విడిగా తీసుకున్నానండి. మటన్ కూరలోకి వేసుకుందామని సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఒక గోంగూరని అంటే ఎంత గోంగూర తీసుకున్నానంటే ఇది ఒక 2 కట్టల గోంగూర అండి, సరిపోయింది నాకు. 2 కట్టల గోంగూర తీసుకున్నాను. దీని వరకు అయితే మటన్ కూర వరకు దాన్ని ఉడకబెట్టుకొని పచ్చిమిరకాయలు వేసుకొని ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్నదేనండి అది. దాన్ని దీనిలో ఇప్పుడు మన మటన్లో వేసేసి మటన్ను బాగా ఉడికిన తర్వాత మీకు ఇది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉడికింది, మటన్ ఉడికింది అని తెలిసిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోండి. ఎందుకంటే కొంచెం పులుపు తగిలితే కొన్ని కూరలు ఉడకవు కాబట్టి గోంగూర వేసే ముందర మటన్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక గోంగూర వేసిన తర్వాత ఇంకొక 5 to 10 minutes సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. అప్పుడు మటన్లోకి ఈ గోంగూరలోకి మటన్ ఫ్లేవరు చక్కగా బ్యాలెన్స్ అయ్యి బ్లెండ్ అవుతాయి. అట్లాగా మనం చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇది అందరూ చేసుకుంటారు, బట్ మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటున్నాం అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో చాలా ఇష్టంగా బాగుంటుంది తినటానికి. ఒక సండేనో లేకపోతే ఏదో రోజు మనం చేసుకొని తినొచ్చు. సో ఇలా మూత పెట్టేసుకొని కొంచెం వారుగా పెట్టేసుకొని ఉడకబెట్టుకొని ఆపేసుకోవటమేనండి స్టవ్ ఉడికిన తర్వాత. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మా గోంగూర మటన్. మీరందరూ కూడా చేసుకొని మీ కమెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I hope you all like this video.